డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. ఇప్పుడైతే నాకు హెయిర్ కట్ చేయడం తప్పదనిపిస్తుంది. ఇంత అందమైన లాంగ్ హెయిర్ ఎలా కట్ చేస్తా? మీరు మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏముంటుకుందో ఏంటో నాకైతే కనపడడం లేదు. మీరు మీరు ట్రై చేయండి. ఏమైంది యశ్వంత్ గారు? మీరెందుకు ఆగిపోయారు? దాన్ని తీసేశారా? ఆర్తి గారు చూయింగం అంటుకుంది. చూయింగం ఎలా అంటుకుంది? మేబీ పిల్లలు తినేటప్పుడు ఏదోలా అతుక్కుని ఉండొచ్చు. చూయింగం పోవాలంటే నా దగ్గర ఒక్కటే మార్గం ఉంది. అమ్మ చెప్తూ ఉండేది, ఎప్పుడైనా జుట్టుకి చూయింగం అంటితే దాన్ని ఐస్తో తీసేయొచ్చని. ఐస్తో చూయింగం తడిగా మారుతుంది, తర్వాత ఈజీగా వచ్చేస్తుందని. ఇప్పుడు నాకు ఐస్ కావాలి. కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు? అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు? మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే ఈ మనసుది తీరని ఆరాటం. మనసింతే ఈ మనసుది తీరని ఆరాటం. ఈ మనసుది తీరని ఆరాటం. మనసింతే ఈ మనసుది తీరని ఆరాటం. ఆర్తి గారు తీసేశాను. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. అది నేనేం చేస్తున్నానంటే నాకు ఏ డ్రెస్ అయితే బాగుంటుందోనని. ఈరోజు నైట్ పబ్కి వెళ్తున్నాం కదా, అందుకని. పబ్కా? అవును, మీరు చాలాసార్లు ముంబై వచ్చారు, ఎన్నోసార్లు పబ్స్కి కూడా వెళ్ళుంటారు. నేను మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు మీరు నన్ను గనక పబ్కి తీసుకెళ్తే
నేను ఇలా సూట్ వేసుకోలేను కదండి, అందుకని ఏం వేసుకోవాలని ట్రై చేస్తున్నాను. నాకు కూడా పబ్లో ఏం జరుగుతుందో చూడాలనుంది. యశ్వంత్ గారు నన్ను కూడా తీసుకెళ్ళరు. బట్ ప్లీజ్ నాతో మాత్రం ఇలా అనొద్దు. నేను అక్కడికి రాను. ఆర్తి గారు మొండి పట్టు పట్టొద్దు. నన్ను పబ్కి తీసుకెళ్లరు ప్లీజ్. డిస్కోతెక్ వెళ్దాం పదా. డిస్కోథెక్? ఈ డ్రెస్లోనా? ఇవి వేసుకొని నేను పరే వాళ్ళ ముందుకి రాలేను. అవునా, అయితే ఓకే, ఇక్కడే ఉండు. నేనేం చేస్తానంటే వేరే జీన్స్ టీషర్ట్ అమ్మాయిని వెతుక్కుంటాను. నో మైక్రోమినీ అమ్మాయిని. వెళ్ళండి, మైక్రోమిని వాళ్ళని వెతుక్కోండి. అప్పుడు కూడా ఏం లాభం లేదు, ఎందుకంటే మీరు ఇంకో పార్ట్నర్ని వెతుక్కున్నా సరే అప్పటికి నన్ను మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నా పేరు రాసింది కదా ఇక్కడ, అర్పిత. లేదు ఆర్తి గారు, నాకు పబ్కి వెళ్ళాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కానీ యశ్వంత్ గారు, ఆర్తి గారు, ప్రతి విషయంలో బలవంతం చేయకూడదు. నేను ఆర్తి గారితో ఇలా మాట్లాడి ఉండకూడదు. నేను తనని హర్ట్ చేశాను. జగన్, చెప్పండి బాబు, పిలిస్తే నేనే వచ్చాను కదా. జగన్ ఇంట్లో ఎవరు కనబడడం లేదు. అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? వాళ్ళంతా ఇక్కడ జాలర్ల సంత జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళారు. అమ్మగారు పిల్లలు అందరూ కలిసి అక్కడే ఉన్నారు బాబు. జాలర్ల సంత? ఆ ఆటలు పాటలు కూడా ఉంటాయి, అందుకే అమ్మగారు పిల్లలు తీసుకుని వెళ్ళారు. చాలా బాగుంటుంది. మీ బాబుగారు మూడు బాగుంటే నువ్వు కూడా కలిసి రా అని చెప్పారండి. పదండి బాబు, వెళ్దాం. పిల్లలు, మమ్మీ ఎక్కడా?
నారింజల్లో రత్నాలు కంటి ముద్దు పెట్టేలోగా గాలి చీర కట్టేలోగా నల్లని జల్లో నీలాలన్నీ ఎవరికిస్తావు మందార మొగ్గ కన్న బుగ్గెర్రనా మాణిక్య రవ్వ కన్న తానెర్రనా మరుమల్లె పువ్వు కన్న కను తెల్లనా ఎన్నెల్లో పాలు కన్న గద తెల్లనా ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల దీపాలన్నీ చిరిపే నిన్ను చేశారేమో దైవాలు లేత పూలు పోసేలోగా సీతగాలి వీచేలోగా సన్నని నీడల చాటున సందడి ఎప్పుడు చేస్తావో ఎర్రబొట్టు పెట్టేలోగా కుర్ర పొద్దు పుట్టేలోగా చీకటి సందున చిక్కిన కౌగిలికెప్పుడు వస్తావో చామంతి చెంప మీద చెయ్యేసుకో తారాణి ఆశలన్నీ పండించుకో సిగ్గించి గోడ దాటి నన్నందుకో ముగ్గించి దారి చొక్కి నన్నెల్లుకో ఆహా వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల తననం తనన తననం తనన ఏమైంది ఆర్తి గారు? మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? మీరింత సంతోషంగా ఇలా డాన్స్ చేస్తూ ఉండడం నేనెప్పుడు చూడలేదు యశ్వంత్ గారు. మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆర్తి గారు, ఎవరో సామెత చెప్పినట్టు మనిషి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి, ప్రతి క్షణం చిరునవ్వుతో జీవించాలి. ఆర్తి గారు, థ్యాంక్స్ ఆర్తి గారు. మీరు నాకు ఎలా బతకాలో నేర్పారు. ఇప్పుడు ఈ యశ్వంత్ అంధకారంలో ప్రతి క్షణం విచారంగా కాకుండా నవ్వుల వెలుగులు పంచుతూ జీవిస్తాడు. నిజం. పాయసం ఎలా ఉందండి? పాయసం చాలా బాగుంది, కానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వు చాలా సంవత్సరాల తర్వాత పాయసం చేసావు. అంత సంతోషకరమైన వార్త ఏంటి? ఆర్తి నాకు ఎప్పుడైతే ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండేలా యశ్వంత్ని మార్చి తీసుకొస్తానని నాకు మాటిచ్చిందో అప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయ వల్ల ఆ సంతోషం అలాగే ఉండాలి. అప్పుడు నేను రోజు ఇలాగే పాయసం తినొచ్చు. అలా అయితే మీరు పాయసం తింటే మందులు ఎవరేసుకుంటారు? ఇలా ఇవ్వండి, ఇది తీసుకోండి. హలో, నమస్కారం మావయ్య గారు, నేను ఆర్తిని మాట్లాడుతున్నాను. ఆర్తి ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య గారు. అక్కడ అత్తయ్య గారు ఉన్నారా? ఉంది. ఆర్తి ఫోన్ చేసింది. హలో, నమస్కారం అత్తయ్య. చల్లగా ఉండమ్మా. ఆర్తి, అక్కడ అంతా క్షేమమే కదా? అందరం బానే ఉన్నాం. మీరు నా బహుమతి సిద్ధంగా ఉంచండి. బహుమతి? అలాగే అందరికీ తలనొప్పి టాబ్లెట్స్ కూడా రెడీ చేయండి. ఎందుకు? ఎందుకంటే మీ యశ్వంత్ తన అల్లరి పనులతో మళ్ళీ ఇంట్లో తుఫాను సందడి చేయబోతున్నాడు. దేనికోసం అయితే మనందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అవునత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. మీ పూజలు, నా ప్రయత్నాలు ఫలించాయి.
మనకి మళ్ళీ ఆ యశ్వంత్ గారు దొరికారు. ఎవరైతే గతంలో జీవితాన్ని చాలా ప్రేమించేవారు, ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు. నేను నా మాటను నిలబెట్టుకున్నాను అత్తయ్య గారు. మేము ఇంకొన్ని రోజుల్లో తిరిగి రాబోతున్నాం. నువ్వు చల్లగా ఉండమ్మా. ఈ అమ్మకి నువ్వు చాలా ఉపకారం చేశావు. దేవుడు నీకు దీర్ఘాయుష్నివ్వాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అందరి సంతోషమే నా సంతోషం, యశ్వంత్ గారి సంతోషమే నా సంతోషం. మీరు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇంకో వారం రోజుల్లో మేము అక్కడికి రాబోతున్నాం. నేను ఎలా వేచి ఉండాలి? నాకు చాలా బెంగగా ఉందమ్మా. నేను మళ్ళీ పాత యశ్వంతుని చూడటానికి ఎలా వేచి ఉండగలను ఆర్తి? సరే గాని ఆర్తి, ఈ విషయం నీకు తెలుసమ్మా, ఇంకో 5 రోజుల్లో దేవి పూజ ఉంది. మీరిక్కడ లేకపోవడం లోటే కాని మీరక్కడ చేస్తోంది కూడా ఏ పూజ కంటే తక్కువ కాదు. చూడు, నా యశ్వంతుని జాగ్రత్తగా చూసుకో. నేను అయ్యో, నేను నిజంగా పిచ్చిదాన్ని. నాకు బాగా తెలుసు నువ్వు యశ్వంతుని శ్రద్ధగా చూసుకుంటూ సంతోషంగా ఉండగలవని. కానీ ఏం చేయగలవు? అమ్మని కదా, చింతుంటుంది కదా. సరే గాని నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఇక ఫోన్ పెట్టేనా? సరే అత్తయ్య, ఉంటాను. ఏం జరిగింది అసలు? ఆర్తి నీకే శుభవార్త చెప్పింది? నీ ఆనంద బాష్పాలు ధారాళంగా వస్తున్నాయి. మీరు రోజు పాయసం తినడానికి సిద్ధంగా ఉండండి. ఆర్తి ఆ పని చేసి చూపింది. మనం ఇన్నాళ్ళుగా దేనికోసమైతే ఎదురు చూసామో, ఆడుతూ పాడుతూ నవ్వే యశ్వంతుని తనిప్పుడు తీసుకురాబోతోంది. మన ఆర్తి నాకిచ్చిన మాట నిలబెట్టుకుంది. దేవుడు మన ఇంట్లో వెలుగు చూపించబోతున్నాడు. నేనిప్పుడే దేవుడి ముందు దీపం వెలిగించొస్తాను. పునర్వివాహ డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.